సో ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది. రెడ్ల హవా గూడూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది. సో ఎలా తట్టుకోబోతున్నారు? అంటే ఇప్పుడు పాసం సునీల్ ఎమ్మెల్యే పీరియడ్లో అభివృద్ధి జరగలేదా గూడూరు నియోజకవర్గం? అసలు ఏం జరిగిందో చెప్తానండి. సద్మార్గంలో వస్తే వాతావరణం వేరుకుంటుందండి. పరిశ్రమలు ఎక్కువ తీసుకొని వచ్చాం టీడీపీ. ఇవి ఛాలెంజ్ చర్చా వేదికలో పెడదాం. మాటలు తప్ప ఎక్కడొచ్చాయండి? సో ఇక నియోజకవర్గంలో తీసుకుంటే తెల్లరాయి మైనింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనేది ప్రతిపక్షాల విమర్శ. అది విమర్శేనా నిజమా? సో గూడూరు నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకత మీకు ఎక్కడ కనిపించడం లేదా? వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ఈరోజు మనతో గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మనతో ఉన్నారు. వారితో ఈరోజు ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే సార్. నమస్కారం. సో ముందుగా చెప్పండి, ఫస్ట్ మీకు ఎమ్మెల్యే టికెట్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, దాంట్లో సందేహం ఏముంది? అంటే ఎమ్మెల్సీ టు ఎమ్మెల్యే ఎవరు కూడా రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు ఎమ్మెల్సీ అనేది పెద్దల సభ, అందువల్ల ఎమ్మెల్యే కావాలని అనుకుంటారు సహజంగా. కానీ ప్రోటోకాల్లో ఇవన్నీ చాలా గౌరవప్రదంగా ఉంటాయి ఎమ్మెల్సీలు. అందులో జిల్లా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అంటే చిన్న కాన్స్టిట్యున్సీ, కానీ ఎమ్మెల్సీ అంటే ఒక ఉమ్మడి జిల్లా మొత్తం ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ ఏ కేటగిరీలో ఉంటాయి అంటే స్థానిక సంస్థలు ఉన్నప్పుడు ఒక రకంగా, మళ్ళీ అదే రకంగా ఎమ్మెల్యేలతో ఎంపీ చేసుకునే ఎమ్మెల్సీ ఒక రకంగా, టీచర్ ఎమ్మెల్సీ అట్లా ఉంటుందన్నమాట. అంటే ఎమ్మెల్యే అంటే ఒక జ్యూరిడిక్షన్, మనకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాబట్టి దాన్ని బట్టి మనకు ఆ గౌరవం ఉంటుంది. అంటే జనాలతో చాలా దగ్గరగా ఉండే వాతావరణం అది కోరుకుంటారు. రాజకీయాలు ఎవరు కూడా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు. వయసు మీరిన తర్వాత అనుభవం అంతా పనిచేస్తుంది కాబట్టి ఎమ్మెల్సీలుగా ఉండేదానికి ఇష్టపడతారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే రాజకీయాల వైపు మీ ప్రయాణం ఎందుకు? అసలు ఏ అంబిషన్? అంటే రాజకీయాలు అంటే మాది రాజకీయ కుటుంబం అండి. మా పెదనాన్నగారు ఆ రోజుల్లో ఎంఏ చేశారు. ఆయన ఎంఏ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన దురదృష్టం ఏంటంటే ఎప్పుడు వచ్చినా యాంటీ వేవ్లో టికెట్ వచ్చింది. ఆ రోజుల్లోనే ఎమ్మెల్యే టికెట్ గూడూరు కావాల్సిన వ్యక్తి ఆయన. ఆ రోజు ఏంటంటే అప్పుడు నల్లపరెడ్లు, నేదురుమల్లి వాళ్ళ మధ్యలో పోరాటంలో మా పెదనాన్నగారికి నల్లపరెడ్డి ముద్ర ఉంది కాబట్టి ఆ రోజు జనార్దన్ రెడ్డి గారి హవా జరుగుతుంది కాబట్టి ఆయన మా పెదనాన్నగారికి బ్రేక్ ఇచ్చి పట్టు గారిని పెట్టడం జరిగింది. ఆ రోజున కాంగ్రెస్ గాల్లో ఈయన ఇండిపెండెంట్గా గౌరవప్రదమైన ఓట్లు వచ్చినప్పటికీ ఓటమి చెవి చూడాల్సి వచ్చింది. తర్వాత ఆయన పార్టీలోనే ఉన్నారు. నల్లపరెడ్డి గారు తెలుగుదేశంలోకి వెళ్ళిన తర్వాత నల్లపరెడ్డిలు మా పెదనాన్నగారు పార్టీకి నిబద్ధతగానే ఉన్నారు. అప్పుడు అదే జనార్దన్ రెడ్డి గారు మనం అన్యాయం చేసాం, తనకి క్వాలిఫైడ్ అర్హత ఉండే అతనికి ఆ రోజు మన అభిప్రాయ భేదాల్లో మనం బ్రేక్ చేసాము అని ఆయన 83లో మా పెదనాన్నగారు చేరదీసి ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఎంపీ అప్పుడే తెలుగుదేశం ప్రభంజనం రావడంతో పెదనాన్నగారు ఓడిపోయారు. అట్లా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 2 వర్గాలు, పెద్ద కుటుంబాలు మమ్మల్ని ఆశీర్వదించాయి. కానీ పెదనాన్నగారికి సరైన టైం రాలేక ఎన్నో ఒడిదుడుకులకి లోనయ్యి రాజకీయంగా అట్లా ఆగినప్పుడు నేను స్టూడెంట్ లీడర్గా రాపూర్లో, మా సొంత ఊరు రాపూరు, అక్కడ నుంచి స్టూడెంట్ లీడర్గా ఎదిగి మరి నేను కూడా ఎన్నో ఒడిదుడుకులు చూసుకొని ఫస్ట్ గూడూరు జెడ్పీటీసీగా నేను పోటీ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు, వాళ్ళ బంధువు, వాళ్ళ బావమరిది పాప్కాన్ రాజశేఖర రెడ్డి గారు నా రాజకీయ గురువు గారు. అందువల్ల ఈ పార్టీలో అంటే వారు బంధువు కాబట్టి అని కాకుండా, రాజశేఖర రెడ్డి మా గురువు గారు బంధువు అని కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం నాకు నచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీ, హిమాలయన్ కాంగ్రెస్ పార్టీ తన నమ్మిన సిద్ధాంతంకు రాజీ పడకుండా మరి పోరాడి ఆయన ముందుకు పోతున్న వాతావరణం నచ్చి నేను ఆయనతో కూడా నడవాలనే ఆలోచనతో మన రాజకీయాల్లోకి కొంచెం చురుగ్గా వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. జగన్ మళ్ళీ ఏ ధైర్యంతో ప్రస్తుతం ఎమ్మెల్యేని కాదని మీకు టికెట్ కన్ఫర్మ్? అది పెద్దలు తీసుకున్న నిర్ణయము. అంటే మీరేమైనా నమ్మకం క్రియేట్ చేశారా? లేదండి, అదేం లేదు. నేను నిత్యం జనాల్లో ఉండేవాళ్ళం.
పెద్దలు ఆయన ఒక మా అధ్యక్షులు వారు సర్వే చెప్పారు, ముందుగానే మీరు చూశారు కదా. అందరూ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా ఒకటే పాలసీ, అందరికీ చెప్పారు, పదే పదే చెప్పారు, నాకు మీరు అందరికీ భవిష్యత్తు ఇచ్చాము, ఆ భవిష్యత్తును మీరు కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. అది మీరు కాపాడుకున్న రోజులు నాకు అభ్యంతరం లేదు, నా రిపోర్ట్లో మీరు రాలేకపోతే నేను వేరే నిర్ణయం తీసుకుంటానని బహిరంగ చెప్పడం జరిగింది. వాళ్ళు పెట్టుకున్న పర్సనల్గా సార్ తెప్పించుకున్న రిపోర్ట్లో ఏ కోణం తగ్గిందో మనం విశ్లేషించలేం. మొత్తం మీద తగ్గడంతో ఇక్కడ సమిష్టి నిర్ణయం జరిగింది. సమిష్టిగా సర్వే అంతా నాకు వ్యక్తిగతంగా బాగా వచ్చిన వాతావరణం కనబడిందని నేను అనుకుంటున్నాను. ఆ కోణంలో మరి ఆయన నమ్మకం కూడా ఉండొచ్చు. అంటే నేను ఒకసారి టికెట్ రాకపోయినా కూడా పార్టీలో ఉన్నాను కదా, మరి ఆ నమ్మకం ఈ కోణం పనిచేసింది, నా మనసులో కోరిక తీరింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రస్తుత మీ ప్రత్యర్థి పాసం సునీల్ వైసీపీ నుంచే వెళ్ళారు. అవునండి. సో వైసీపీ నుంచి వెళ్ళి ఇప్పుడు టీడీపీకి వెళ్ళున్నారు. సో ఇప్పుడు మీకు పోటీగా నిలబడున్నారు, ధీటైన పోటీగా. సో దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? చూడ ఇంకా కన్ఫర్మ్ గా 2 సార్లు వైసీపీ గెలిచింది, ఆ లెక్కలో చూసుకున్నాను. ఆయన కన్ఫర్మ్ కాలేదు, ఇంకా కన్ఫర్మ్ అయినా నేను పెద్ద పోటీగా అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ అతను చేసిన తప్పుకు పెద్ద తీర్పు ఇచ్చారు గూడూరు వాళ్ళు. ఆ రోజు ఎవరికి కూడా, మా అందరికి కూడా జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటుంది. ఆ ఎమ్మెల్యే నీకు ఆ పదవి ఇచ్చిన పార్టీ ఏది? మన తల్లి కోరికనే కదా, తల్లే కదా మొదట గురువు, ఆమె కదా మన కోరికల్ని తీరుస్తుంది. తండ్రి ద్వారానో లేదా మేనమావ ద్వారానో బిడ్డల కోరిక తల్లి తీరుస్తుంది. అట్లా పార్టీ మా కోరికలు తీర్చింది. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా సునీల్ని ఎమ్మెల్యే కావాలా, పార్టీ మోసాడని ఎమ్మెల్యే చేశారు. ఆయనకి ఏ ఆలోచన వచ్చిందో రాంగ్ ఆలోచన వచ్చింది, రాంగ్గా పోయాడు. చెప్పాడు, తనే ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను 3 రోజుల్లో పోయి చంద్రబాబును కలిశాను, నా పుట్టింటికి వెళ్ళిపోయినాను అన్నారు. నువ్వు ఒక దగ్గర నీకు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నీకు గౌరవం ఇచ్చిందా? రాజకీయ జీవితం స్టార్ట్ చేసాం, మేము అంతా కాంటెంపరీగా చేస్తుంటాము, అటు ఇటుగా మా రాజకీయాలు. నేను గ్రామీణ వాతం జడ్పీటీసీ అయ్యాను, తను మున్సిపల్ చైర్మన్గా అయ్యాడు గూడూరుకి. మరి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు, తనకి ఎమ్మెల్యే ఇచ్చేటప్పుడు నేను పార్టీ అధ్యక్షుడిగా జెండా మోసేంతగా నా ఉడతా శక్తి తనకు కూడా, తను కావాలి జెండా మోసిన వ్యక్తినే, ఉడతా శక్తే నాది. కానీ ఆ రోజు నేను జిల్లా అధ్యక్షులుగా పెద్దవాళ్ళతో మాట్లాడే అవకాశం నాకుంది, అందరం సపోర్ట్ చేసాం. తను ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు మేము అందరం కూడా భాగస్వాములమే. ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఒక సందర్భంలో కాస్త డిఫరెంట్గా ఆలోచన ఉన్నప్పుడు నేను వారికి సలహా ఇచ్చాను, సునీల్ మీరు ఆలోచన కొద్దిగా కరెక్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు, బాబు గారు అస్తమించే సూర్యుడు, కాబట్టి ఉదయించే సూర్యుడిని వదులుకొని పోతున్నామని చెప్పాను. ఆయన వేరే ఆలోచనతో కొంచెం ఇదిగా ఉంటే, ఈరోజే రాసుకో డైరీలో, అడ్డంగా రాసుకో, నువ్వు ఎంత పొరపాటు చేస్తున్నావు, తర్వాత ఎప్పుడైనా నీ భవిష్యత్తు ఉన్నప్పుడు ఆ రోజు మేరీ మురళీ లాగా చెప్పాడని ఆలోచిస్తూ రాసుకో అని చెప్పాను. ఎందుకంటే భవిష్యత్తు కనబడిపోతుంది మనకు. మనం రాజకీయాల్లో వచ్చాము, మాకేమున్నాయండి, వెనక కోట్లు ఉన్నాయా? నిబద్ధతతో పనిచేసుకుంటూ ముందుకు పోతూ పార్టీని ఇంప్రెస్ చేసుకుంటూ ప్రజలను ఇంప్రెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మన నిబద్ధత, మన పద్ధతే మనల్ని కాపాడుతుందని నా విశ్వాసం. ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారండి, నేను పద్ధతి తప్పి వేరే ఆలోచన పోతే నన్ను గౌరవిస్తా. ఇదే మనిషిని నేను, ఇదే రకమైన కూచవులు కళ్ళు అన్నీ ఉంటాయి. బుద్ధి అనేది మనం మార్పు చెందితే సహించలేరు. ఉండే పార్టీలో పద్ధతిగా ఉంటే గౌరవం ఉంటుంది. కాదని పోయినావు, ఏమైంది? రిజల్ట్ చూసావు కదా, ఒక పార్టీలో గెలిచావు, ఎన్ని కష్టాలు వచ్చినా ఉండుంటే వాతావరణం వేరుగా ఉండేది కదా. ఇప్పుడు సంజయ్ గారిని చూడండి, ఆ రోజు గెలిచారు, ఎంతో ప్రలోభాలు పెట్టాడు, పక్కన ఆయన నిలబడ్డాడు కదా. ఈ నిలబడితే ఈరోజు పార్టీ ఆయనకు కొంచెం పబ్లిక్లో కొద్దిగా చిన్నపాటి ఇబ్బంది వచ్చినా పార్టీ నిలబడింది కదా అండగా. ఈరోజు ఆ అవకాశం నువ్వు లేకుండా చేసుకున్నావు కదా. నువ్వు మారేలేనా నిన్ను వాళ్ళు నిజాయితీగా చూస్తారా? ఇప్పుడు దాకా ఎందుకు టికెట్ కన్ఫర్మ్ చేయడం? సంశయంలో ఉన్నారు, ఇస్తామా, ఏమవుతుంది, రేపు అధికారం వస్తే మళ్ళీ వెళ్ళిపోతాడమ్మో, ఆ పార్టీలో దిగినట్టు ఈ పార్టీలోకి పోడా అని వాతావరణం ఎవరైనా సహజంగా ఆలోచిస్తారు కదా. ఎందుకు పక్కన పార్టీ చేసుకుంటూ పోతే మీరు ఇంతవరకు క్లారిటీ ఎందుకు లేదు? ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనం ప్రజలు, మా గూడూరు ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, అన్ని విషయాలు ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల నాకు గెలుపులో ఎప్పుడు బాధ లేదు, భయం లేదు. నాకు తెలుసు పల్సు జనాలు, మా గూడూరు నియోజకవర్గ పల్సు. నేను 10 ఏళ్ళు వాళ్ళతో కలిసి తిరిగి నేను వాళ్ళతో కూడా ఒకడిని అయిపోయాను.
ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, నా ఓటు ఇక్కడే ఉంది కాబట్టి నాకు ఆ ప్రజల మనస్తత్వం, కార్యకర్తల మనస్తత్వం తెలుసు. మళ్ళీ అదే తీర్పు రాబోతుంది, దాంట్లో ఏం ప్రత్యేకత ఉండదు. అంటే ఇప్పుడు పాసం సునీల్ ఎమ్మెల్యే పీరియడ్లో అభివృద్ధి జరగలేదా గూడూరు నియోజకవర్గం? అసలు ఏం జరిగిందో చెప్తానండి. ఇప్పుడు ఏదైనా కూడా సద్మార్గంలో వస్తే వాతావరణం వేరుగా ఉంటుందండి. నువ్వు ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నువ్వు చేయగలిగినంత చెయ్యి. సంజీవన్న చేశాడు కదా, ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా, మళ్ళీ రెండోసారి ఆయన ఎందుకు గెలిచాడు, నువ్వు ఎందుకు ఓడిపోయావు? నాకు క్లారిటీ మీరు ఇవ్వండి. సంజీవన్న సూలూరుపేటలో మీరిద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు, పార్టీకి నిబద్ధతగా అతను నిలబడ్డాడు. నువ్వు ఏదో డెవలప్మెంట్ కోసం పోయినావు, ప్రజలు నీవు సొంత డెవలప్మెంట్కి పోయినావు అని ప్రజలు విశ్వసించారు కాబట్టి నేను ఓడిచ్చారు. ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు కదా, 60,000 మెజార్టీ ఇచ్చారు కదా. అంటే తప్పు ఎప్పుడు కూడా పద్ధతి తప్పినప్పుడు ఇట్లాంటి గుణపాఠం, నాకైనా ఎవరికైనా కూడా పద్ధతి తప్పితే గుణపాఠం ఇట్టే ఉండాలని కోరుకుంటా. ఉండి తీరుతుంది గూడూరులో, దాని డౌట్ లేదు. సో ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది, రెడ్ల హవా గూడూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది. సో ఎలా తట్టుకోబోతున్నారు? ఏమి ఇబ్బంది లేదండి. నేను ఒకటి చెప్తానండి, మన నెల్లూరులో మీకు నేను రాష్ట్రమంతా విద్యార్థి దశలోగా తిరిగాను. నెల్లూరు జిల్లాలో బలహీన వర్గాలకు ఉన్నంత సెక్యూరిటీ ఎక్కడ లేదండి. మీరు గమనించారు లేదో, పల్లి వాతావరణంలో వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు. కొన్ని దగ్గరలో ఉండొచ్చు, కొంతమంది ఎవరైనా జ్ఞానం లేని వాళ్ళు ప్రవర్తించవద్దు, అది అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. మీకు చెప్తాను, నల్లపేటలు మాకు ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు నేదురుమల్లి వాళ్ళు చూశారు, పెద్ద కుటుంబాలు రాజకీయాలు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని అంతా చేశారు వాళ్ళు. మరి అట్లాంటి కుటుంబాలు చూడండి, మామ వరుసలు, చిన్నాయన మామ వరుసలు పెట్టి సొంతంగా తిరుగుతుంటారు. కొత్తగా పోయిన వాళ్ళకి అసలు తెలియదు వీళ్ళది ఏ క్యాస్ట్ అనేది తెలియదు. అంత సెక్యూరిటీ ఇక్కడ ఉంది. ఇదో కొన్ని దగ్గరలో కొంతమంది కొంత జ్ఞానం లేకుండా ప్రవర్తించవచ్చే తప్ప ఫుల్ సెక్యూరిటీ ఉంది, గౌరవిస్తారు. మాకు తెలిసినట్టుగా 2 కుటుంబాలు బలహీన వర్గాలకు కూడా సామాజిక భద్రత కల్పించారు, న్యాయం చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు. చాలా గొప్పగా వాతావరణం వాళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర పనిచేయడం. ఇది ఇలా ఉంటే గూడూరు నియోజకవర్గంలో తోళ్ల పరిశ్రమ తేవాలని గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. అంటే అటు వైసీపీ, టీడీపీ రెండు కూడా సానుకూలంగా స్పందించాయి, కానీ ఇక్కడ నాయకులు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. మీరు ఎమ్మెల్యే అయితే దానికి మనకు ఒకటేనండి, ఎవరికి కూడా గవర్నమెంట్ నిర్ణయాన్ని ప్రజల్లో నిర్ణయాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రజలు రియాక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ మనం కన్విన్స్ చేసుకోవాలి, లేదా గవర్నమెంట్ నిర్ణయం గట్టిగా ఉన్నప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాలి. ఆ రకమైన వాతావరణంలో ముందుకెళ్ళాలి. కొన్ని శక్తులు కూడా దూరుతాయి, కొన్ని రకరకాలుగా ఉంటాయి, కానీ ఏది మనం అనేది విజ్ఞతతో మనం ఆలోచించుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలి. ఏది లాభం అనేది ఒక నాయకత్వం గ్రహించి దాని ప్రకారం ముందుకెళ్ళాలి. ఓకే, మీరేమో సాఫ్ట్గా కనిపిస్తున్నారు, మీ మాట తీరు కూడా అంతా కూడా సాఫ్ట్గా ఉంది. రాజకీయం అనేది యాక్చువల్గా ముళ్ళ కుర్చీ. సో తిట్లు కొట్లు ఎప్పుడు ఒకటండి. నేను స్టూడెంట్ లీడర్కి వచ్చిన వాడిని, నేను భయపడను. అంటే మనం ఉండే పద్ధతి, పెద్దలు నా మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు కుటుంబ రీత్యా, మనం ఉండే పద్ధతిలో ముందుకెళ్ళాలని ఆ పద్ధతి ద్వారా నేను ఇంత భవిష్యత్తు సంపాదించుకున్నాను. నిబద్ధతగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరైనా మన రాజకీయాల్లో కాస్త సహాయం చేస్తే వాళ్ళు విశ్వాసంగా, వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. కొన్ని పరీక్షలు కూడా వస్తాయి రాజకీయాల్లో, అవి తట్టుకొని విజ్ఞతగా నిలబడాలి. మనం అడిగేసే అడుగు మన భవిష్యత్తు. ఆ భవిష్యత్తుని కొన్ని ఇబ్బందులు వచ్చినంత మాత్రం మనం వెనకడుగు వేయకూడదు. ఆడైనా ఆగొచ్చు కానీ వెనకడుగు రాకూడదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎమ్మెల్సీ కాబట్టి ఒక ఎమ్మెల్యే ఇంకొంచెం ఫోర్స్గా ఉంటుంది ఎఫెక్ట్. సో దాన్ని మీరు ధీటుగా నిలబెడతారా అనేది పరిస్థితులను బట్టి అండి, పరిస్థితులను బట్టి. జంకే వాతావరణం కాదు. మీకు తెలుసో తెలీదు, ఒక ఆయన మా మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ బెట్లో రకరకాల మట్టి అన్నిటి జవాబు ఇచ్చాను. నేను భయపడే వ్యక్తిత్వం కాదు. ఓకే, సో దుర్గరాజపట్నం అనేది 10 ఏళ్ల నాటికాల సుమారు. సో అది కలగానే మిగిలిపోయింది ప్రజెంట్ అయితే. సో ఆ కళను మీరు సాకారం చేస్తారా మీరు ఎమ్మెల్యే? ఖచ్చితంగా అండి. ఒక్కటి మాత్రం వాస్తవం చెప్తున్నాం, మనకు మామూలుగా రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా యాక్ట్లో పెట్టారు దుర్గరాజపట్నం. మనం యాక్ట్లో అది ఇవ్వాలని దాంట్లో ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, మనకు ఈ పక్షులకు సంబంధించినటువంటి చట్టాలు కొన్ని ఉన్నాయి, వాటి వల్ల అది బ్రేక్ అయింది. అవి ఈ రోజున్న చట్టాలు రేపు కొంత మోడిఫై అవుతాయి, అంటే వాటిని కొంచెం సవరణలు చేస్తారు. ఆ సవరణలు వచ్చినప్పుడు దానికి సానుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు ఏ రోజైనా న్యాచురల్
కాబట్టి న్యాచురల్గా ఏర్పడిన లోతైన ఉండే ప్రాంతం, సముద్రం లోతుగా ఉండే ప్రాంతం, అది మనకు బాగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎప్పటికైనా వస్తుంది, లేట్ అవ్వచ్చే కానీ ఎప్పటికైనా రావచ్చు. అందులో మాకు ప్రభుత్వం పోర్టుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని గతంలో కంటే ఎక్కువ పోర్టులు మనం పెట్టడం జరుగుతుంది కదా, మీరు గమనించారు కదా. అందువల్ల 1 by 1 రావడం, మేము ఇక్కడ జరిగినప్పుడు కూడా మా ముఖ్యమంత్రి వారి గారికి విషయం చెప్పినప్పుడు దాన్ని సానుకూలమైన వాతావరణం తీసుకొచ్చారు. ఆ వాతావరణం రావాలి. ఇప్పుడు ఏంటంటే చట్టాలు కొంచెం కఠినంగా ఉన్నాయి, మరి పక్షులు ఉన్నాయి కదా, అవి మనకు కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి అవి కొద్దిగా సవరణ జరిగినప్పుడు మంచి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇదే క్రమంలో ఈ వైసీపీ పీరియడ్లో ఈ 5 ఏళ్లలో గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారు? చేశారు, మా పార్టీ బ్రహ్మాండంగా చేసింది కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను 1 టౌన్ 2 టౌన్ అంతకుముందు నుంచి ఎప్పుడు మరైన అభివృద్ధి కోసం పోయిన మాజీ ఎమ్మెల్యే ఎందుకు చేయలేకపోయారు? ఓకే. మరి మా ఎమ్మెల్యే గారు, మా ప్రభుత్వ సహకారంతో మా ఎమ్మెల్యే గారు చేసి పెట్టారు కదా. అది 1 టౌన్ 2 టౌన్ చిరకాలు వాంచి కదా. అదే రకంగా టౌన్లో ఎన్ని సిమెంట్ రోడ్లు వచ్చాయి, ఎంత వాతావరణం ఉందో మీకు తెలుస్తుంది కదా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ గూడూరులో మెయిన్ ఫ్లైఓవర్ సుమారు 14 ఏళ్ల నుంచి అది అలాగే ఉంది, అంటే 14 ఏళ్ళ కాదు. అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు క్లియర్ అవుతుంది. సో దానికి మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం కలిసి మా ప్రభుత్వంలో దాన్ని సాధించుకున్నారు, అంటే అది మా ప్రభుత్వం బెనిఫిట్ అవుతుంది కదా. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, సో ఎమ్మెల్యే కావాలని అసలు ఎందుకు అనుకుంటున్నారు? సో అంటే దగ్గరగా ఉంటాం, ఓకే, ప్రజలకి దగ్గరగా ఉంటాం, మనకు ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది, దాంట్లో బాధ్యత ప్రధానంగా ఎమ్మెల్యే మీదే ఉంటుంది. అంటే ప్రజలకు సేవ చేసే క్రమంలోనేనా? అంతే, ఇంకేమున్నాయి నాకు ఈ చరిత్రలో వేరే వ్యాపారాలు లేదా వేరే చేష్టలు ఏమైనా గమనించండి. ఓకే. కేవలం రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి గౌరవప్రదంగా రాజకీయాలకు వచ్చి ఆ గౌరవం నిలబెట్టుకునే దానికే తాపత్రయపడుతుంటాం. రేపు 5 ఏళ్ళైనా సరే, తర్వాత అయినా మీరు వచ్చి సార్ మీ అభియోగం వచ్చిందని మీరు ఇవ్వండి, చెప్పండి. నేను కూడా మా కార్యకర్తల మీటింగ్లో ఛాలెంజ్ చేస్తుంటాను, మీకు గౌరవమైన రాజకీయం ఇస్తాను, సంస్కారమైన రాజకీయం ఇస్తాను, నిబద్ధత రాజకీయం ఇస్తాను, మీ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి కాళ్ళు ఎగరేసుకునే విధంగా ఇస్తాను, పొరపాటు చేయనని మాట ఇచ్చాను. అదే వాతావరణంలో ముందుకు వెళ్తాను. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, దాదాపు 20-25 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో మీరు గమనించండి, భూతద్దం వేసుకొని ఎతకమంటాను ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయని. నేను నాడు ఆ ఎంపీ చేసుకున్న నా భవిష్యత్తు ఇది, ఆ భవిష్యత్తులో నేను సక్సెస్ అయ్యాను. నిబద్ధత పోతే రాజకీయాలు ఎవరో గుర్తిస్తారన్న మా మంచి గుణమైన నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడు నన్ను గుర్తించాడు కాబట్టి ఈరోజు ఇన్ని పదవులు నాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైసీపీ సిద్ధం అనే స్లోగన్తో ముందుకు వస్తుంది, టీడీపీ జనసేన కలిసి మేము సిద్ధమే అంటుంది. సో దీనికి సమాధానం అంటే దాన్ని బట్టి మీకు తెలుసు, ఒక్క మనిషి సిద్ధం అంటున్నాడు, ఆయన ఇద్దరు కలుపుకొని సిద్ధం అంట, దాంట్లోనే మీకు వేరే చేసుకుంటే అర్థమైపోతుంది. అదే అంటారండి. ఎప్పుడు రాజకీయాల్లో 1+1 ఒకటి కాదండి. రాజకీయాల్లో ఒక గ్రామాన్ని 2 నాయకులు పెత్తనం చేస్తుంటారు, ఆ పక్క ఈ పక్క. 2 నాయకులు ఏకమైపోయిన తర్వాత ఇంకా అవతల భవిష్యత్తు రాజకీయమే లేదు అనుకుంటే అనామకుడు గెలిచిపోతాడు. మీరు కావాలని చరిత్ర చూసుకోండి. ఇప్పుడు నేను బలవంతుడని చంద్రబాబు గారు చెప్తున్నారు, ఆయన బలవంతుడని చెప్తున్నాడు. మీ సిద్ధాంతాల మీద మీకు విలువ లేదా? మీకు బలం లేదా? ఇంకొక ఆయన సిద్ధాంతం అంటే ఆయన కలుసుకోవడం అంటే ఆ రాజకీయాలు ఆయన సిద్ధాంతాన్ని నువ్వు తీసుకోవాలి కదా. రాజకీయాలు అది కరెక్టా? నువ్వు పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు పెట్టావు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారని ఆయన పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ఈయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఒక పార్టీని బలవంతంగా తీసుకొని ఈయన ముఖ్యమంత్రి కాగలిగినాడు. ఆ రోజుండే పరిస్థితుల్లో వాళ్ళున్న వాళ్ళ కుమారులు, రామారావు గారి కుమారులు అంతా మరి నాయకత్వ లక్షణాలు లేక ఈయన యాక్టివ్ అయ్యారు. ఇంత బలవంతులు, మీ సిద్ధాంతాలు మీరు ముందుకు వెళ్ళొచ్చు కదా. ఎందుకు జాయింట్ అంటే మీ బలహీనత మీకు తెలుసు, కలిస్తే కానీ మనం గెలవలేమనే ఆలోచన మీకు. కలిస్తే అంటే కలిసినప్పుడు ఏం మిస్ఫైర్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఈయన సీట్లు ఇవ్వాలి, ప్రసన్న కుమార్ పవన్ కళ్యాణ్కి ఈయన సీట్లు ఇవ్వాలి, పార్టీ వాళ్ళు లేనట్టే కదా. అంటే నీ అంత సహకారం నీ కోసం అక్కడ కష్టపడి నిలిచిన పార్టీ నిలబెట్టిన వాళ్ళు వేరే పార్టీకి పోయి జిందాబాద్ అని కొట్టేసి వాతావరణం క్షేత్రస్థాయిలో జరుగుతుందా? మొన్న 2 టికెట్లు అనౌన్స్ చేశారు, ఎంత రచ్చ జరిగింది. ఆ వాతావరణం మాకు తెలుసు ఏం జరగబోతుందో, ఏ రకమైన వాతావరణం వస్తుందో చూద్దాం. 2 పార్టీల మెయిన్ టార్గెట్ ఏంటంటే అసలు అభివృద్ధి ఎక్కడ జరగలేదు, రోడ్లు కానించి ఎక్సెట్రా ఏ కూడా జరగలేదు. నేను రండి, అందుకే మేము అభివృద్ధి ఎక్కడ జరగలేదు. మా సారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇప్పుడు ఉన్న కుటుంబాలు, పేదరికంలో ఉన్న కుటుంబాలు కూడా
మరి అభివృద్ధి చెందాలితే అది కూడా అభివృద్ధి కిందకు వస్తుందని చెప్పేసి ఆయన డెవలప్ చేసుకుంటూ పోతాం, ఒక సిస్టమేటిక్ డెవలప్ చేసుకుంటూ పోతాం. భవిష్యత్తు ఆలోచించారు. ఎవరిది భవిష్యత్తు? ఈరోజు భావితరాలదే కదా భవిష్యత్తు. ఆ భావితరాల కోసం నాడు నేడు అని చెప్పి బ్రహ్మాండమైన స్కూల్స్ కట్టించారు, ఇంగ్లీష్ బోధన చేస్తున్నారు. ఇవన్నీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతుందండి, ఎంత మంచి అభివృద్ధి అవుతుంది. తన పందా తను చెప్పుకుంటూ పోతున్నారు. అట్లా కాకుండా ఏదో ఏం చేశారండి చంద్రబాబు గారు. ఆయన చెప్పేది ఒకటే, రోడ్లు నేనున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకుండవు? వర్షాలు పడితే కదా. రోడ్లు ఎప్పుడు దెబ్బతింటాయి? వర్షాలు పడితే దెబ్బతింటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కుంభవృష్టి మంచి వర్షాలు వస్తుండే రోడ్లు దెబ్బతింటాయి. వెంటనే మెయింటైన్ చేయాలంటే టైం పడుతుంది, చేసుకుంటూ పోతున్నారు కదా. నా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంటే అసలు వర్షాలు పడకపోతే రోడ్లు ఎందుకు ఇబ్బంది అవుతాయి? ఇంకోటి కూడా పరిశ్రమలు ఎక్కువ తీసుకొని వచ్చాం టీడీపీ. ఇవి ఛాలెంజ్ చర్చా వేదికలో పెడదాం. మాటలు తప్ప ఎక్కడొచ్చాయండి? మాటలు తప్ప ఎక్కడొచ్చాయి? ఈరోజు వస్తున్నాయి. ఈరోజు బ్రహ్మాండంగా దేశమంతా ప్రపంచమంతా ఆంధ్రం చూస్తూ ఉంది. ఆ వాతావరణం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక నియోజకవర్గంలో తీసుకుంటే తెల్లరాయి మైనింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనేది ప్రతిపక్షాల విమర్శ. అది విమర్శేనా నిజమా? ఉండొచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు కంటే ఒక్కసారిగా రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినప్పుడు అందరూ ఆశపడతారు. ఇంతకుముందు సావధానంగా జరుగుతుందంటే ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు ఏంటంటే రేట్లు బాగా పెరిగిపోయేటప్పుడు ఏదో జరిగిపోతుంది అనేది ఉండొచ్చు. నాకు తెలిసి ప్రభుత్వం అనేది ఒక సిస్టంలో పోతుంది, దాంట్లో ఎవరికి విధేయం ఉండదండి. సో గూడూరు నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకత మీకు ఎక్కడ కనిపించలేదా? మీ దృష్టికి వచ్చిందా వ్యతిరేకత ఏమైనా ఉంది అన్నట్టు? నేనంటే ఏ లీడర్ మారారు? మా ప్రతిపక్షం కూడా ఏదో మారిపోయిందని పిల్లకాయలు నలుగురు చేర్చుకోవడం, మళ్ళీ వాళ్ళు పెరిగెత్తుకొచ్చి మళ్ళీ నా దగ్గర చేరడం, ఈ వాతావరణం కనబడుతుంది తప్ప ఏదైనా ఒక్క లీడరు, రాజకీయం చేసే లీడరు ఎవరైనా మారారా? అంటే ఆరోపిస్తున్నారు కదా. ఎక్కడ మీరు చెప్పండి. అదే నాకు తెలిసి చిన్న యూత్ని తీసుకొని వచ్చేయండి, వాళ్ళు ఇట్టనడం వీళ్ళు ఎట్టనడం తప్ప ఒక నిబద్ధత కలిగిన లీడరు, ఇన్ని ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసగల లీడరు ఓపెన్గా ఎక్కడైనా మారారా? మీరైనా చెప్పచ్చు. ఎక్కడ లేదు, ఎక్కడ మార్పు లేదు. ఊహల్లో ఆయన ఇలాంటి రేపు ఓడిపోతానని చెప్తాడండి. నాకు ఇటు వచ్చేసింది బ్రహ్మాండంగా ఉంది, మా చంద్రబాబును చూసి ఓట్లేస్తున్నారు అన్న. నేను ధైర్యంగా ఉన్నా, చంద్రబాబును చూసి ఓట్లేసే కాలం పోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఆయన పార్టీలో టికెట్ తెచ్చుకుని నేను ఎంపాదిగా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాద్కి మీకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్. ఆయన మా పార్టీ ఎమ్మెల్యే గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. మాకు ఎప్పుడు ఎక్కడ పేచీలు ఏం లేవు, ఏం లేవు అండి, టికెట్ రావడంతో ఏం లేవు. ఆయన నాకు కంగ్రాట్స్ చెప్పారు. అందరికీ మురళికి న్యాయం చేయమని అంటున్నారు. ఆయన కొద్దిగా జనాల్లో ఉండాలనే కోరిక, కాకపోతే కొద్దిగా బ్యూరోక్రాట్ కాబట్టి ఆయన ఆలోచనలు ఎట్టుంటే భవిష్యత్తులో చూద్దాం. మామూలుగా మేము రాజకీయ కుటుంబంలో వచ్చిన వాళ్ళకి ఏంటంటే భవిష్యత్తు కూడుకున్న రాజకీయాల గురించే మేము ఆలోచిస్తాం, కృతజ్ఞత భావంతో ఉండే రాజకీయాలు ఆలోచిస్తాం. ఆ రకమైన అడుగులు నాకున్నాయి. వారి వ్యక్తిత్వం ఏంటో మనం చూద్దాం, భవిష్యత్తులో చూస్తాం. సానుకూలంగా ఉంటే హర్షిస్తాం, వ్యతిరేకంగా ఉంటే విమర్శించి మాట్లాడుతుంది. కరెక్ట్ కాదు కదా. 1-2 సార్లు మీరు ఎమ్మెల్యే ఎంపీ భవిష్యత్ పార్టీ ఇచ్చింది కదా, వేరే రకంగా ఆలోచిస్తాడని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయితే ఫస్ట్ గూడూరు నియోజకవర్గంలో ఏది టార్గెట్, అంటే ఏ అభివృద్ధి అంటే తీసుకొస్తారు మీరు? నేను ఒక వాస్తవం మీరు చెప్పేది ఒక కన్స్ట్రక్ట్గా పోతానండి. ముందు మనకు ఆక్సిజన్ బాగా ఫ్రీగా ఉంది ఈ రోజుల్లో. ఒకరోజు వాటర్ ఉండేది, ఒకరోజు వాటర్ ఫ్రీగా ఎక్కడైనా కూడా మనం వాటర్ని తాగేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. భవిష్యత్తు కూడా ఆక్సిజన్ను కొంచెం ఇబ్బంది పరిస్థితులు వస్తాయో అని ప్లాంటేషన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది కోరిక. ఒక చెట్టు ఎంతమందికి ఆక్సిజన్ ఇస్తుంది, కాబట్టి ఆ రకమైన ఆక్సిజన్కి ఇబ్బంది పెడకుండా మరి రకంగా చెట్లను ఇది చేయకుండా అడవులను కాపాడుకుంటూ మిగతా వాతావరణం మనం పెంచేదానికి ఈ ప్లాంటేషన్తో ముందుకు పోవాలని నాకు ఆలోచన ఉంది. రెండో దానికి ప్రయారిటీ నెక్స్ట్ మనిషికి జీవితం కావాల్సిన తాగునీరు అండి. తాగునీరు సాగునీరు లింక్ అంటే సాగునీరు పుష్కలంగా ఉంటే తాగునీరుది సమస్య రాదు. కాబట్టి తాగునీరు సమస్య మనం క్లియర్ చేయాలంటే సాగునీరు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ సాగునీరు మాకు 4 మండలాలకు చాలా ముఖ్యం. ఆ తెలుగంగతో లింకప్ చేసుకొని ఎక్కడెక్కడ చెక్ డ్యాములు కట్టుకుంటే మనకు రైతులకి మనకు ఈ సాగునీరు దాంతోపాటు తాగునీరు ఇబ్బంది లేకుండా పోతుందో
ఆ వాతావరణం మా 4 మండలాలకు తీర ప్రాంతంలో ఉండే 4 మండలాలకు ఇవ్వాలా. తర్వాత ఇక్కడ గూడూరులో తాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది, ఒక పూటే నీళ్ళు వస్తాయి. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏ రకంగా చూడాలా. మా గూడూరు చెరువు ఉంది, దాన్ని ఏదైనా సమ్మర్ స్టోరేజ్ లాగా ఏదైనా వాతావరణం నిపుణులతో మాట్లాడి దీని పర్ఫెక్ట్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ పర్ఫెక్ట్గా ముందుకెళ్ళాలని ఒక దృఢమైన ఆలోచన సంకల్పం అయితే ఉందండి. సో ఇదే క్రమంలో కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది, అంటే టికెట్ కన్ఫర్మ్ అయింది, ఎలక్షన్ దగ్గర పడుతుంది, కొద్ది రోజులు సహజం కదా. సో ఆ టెన్షన్ అంటే టెన్షన్ నిజంగా చెప్పాలి, టెన్షన్ లేదండి. ఇది 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 వైఎస్ఆర్ పార్టీకి అడ్డా గూడూరు అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా. రెండోది నాకు పోటీ చేసి ఎవరో తెలిస్తే ఇదే లాస్ట్ క్యాండిడేట్ అయితే నాకు సులభం, ఇంకా సులభం. ఎందుకంటే తీర్పు ఇచ్చేస్తారు కదా, లాస్ట్ తప్పు చేసినప్పుడు తీర్పు ఏ రకంగా ఉంటుందో ఇచ్చేస్తారు. నా మనస్సాక్షి తెలుసు, నేనైతే తప్పు చేయలే, ఆయన తప్పు చేశాడు, అది క్షమించరు. ఎంత తప్పుల్లో కూడా 2 రకాలుగా ఉంటాయండి. సర్దిద్దుకునే తప్పు ఉంటుంది, సర్దిద్దుకోలేని తప్పు ఉంటుంది. అతను సర్దిద్దుకోలేని తప్పులోకి వెళ్ళిపోయాడు. ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీని ద్రోహం చేసేసి ఇంకో పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నన్ను నమ్మండి అని జనాలు కోరుకుంటే ఒప్పుకుంటారా? నమ్మకం సాధించుకోగలుగుతారా? ఖచ్చితంగా వన్ సైడ్ వార్ అంటారా? అది అంటే ఉండొచ్చు అంతే. ఇప్పుడు పార్టీ ఉంటుంది, ప్రజాస్వామ్యంలో 2 పార్టీలు ఉంటాయి. ఆ పార్టీ క్యాడర్ ఆ పార్టీ ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఆ పార్టీకి క్యాడర్ ఉంటుంది, ఈ పార్టీకి క్యాడర్ ఉంటుంది. తీర్పు ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు. ఆ ప్రజలు ఎవరికి ఇస్తారు? సహజంగా పాజిటివ్గా మనం ఆలోచించే అంశాలు ఉన్నాయి కాబట్టి మనకే రావచ్చు అనే ఆలోచన. అదిలో ఎక్కడ ఏం పొరపాట్లు లేవు కాబట్టి నేను కాస్త నిబద్ధతగా ఉన్నాను కాబట్టి నాకు మంచి వాతావరణం ఉంటుంది అనేది ఒక మంచి పాజిటివ్ ఆలోచన ఉంది. ఒకసారి తీర్పు ఇచ్చారు కదా, చరిత్రలో లేని తీర్పు గూడూరులో ఇచ్చారు కదా. 48,000 మెజారిటీ అంటే చిన్న విషయం కాదు కదా. ఎందుకు ఇచ్చారు? ఒక ప్రశ్నే. నేను ఆ ప్రశ్న మళ్ళా గుర్తు చేస్తాను. ఇప్పుడేమైనా మార్పు వచ్చిందా? తప్పు కాదు. ఒక దాంట్లో గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత జీవిత లక్ష్యం ఎమ్మెల్యే కావాలని అది ఒక పార్టీ ప్రసాదించిన తర్వాత వేరే రకమైన ఆలోచనలు ముందుకెళ్ళడం అనేది చాలా సర్దిద్దుకోలేని తప్పు. ఆ తప్పు మళ్ళా నేను సర్దిద్దుకుంటాను ఏ రకంగా అతను కన్విన్స్ చేసుకోగలుగుతాడు? చేయలేరు కదా. మళ్ళీ అధికారంలో ఇప్పుడు నాకు చాలామంది జోకేస్తుంటారు, మళ్ళీ మీ అధికారం ఒకవేళ మా వాడు గెలిచి మీ అధికారం మళ్ళీ మీ అధికారం ఎమ్మెల్యే అయిపోతాడేమో అనే కామెంట్ చేసుకునే స్థాయికి నేను దిగజాను. ఒకే పద్ధతి, మంచో చెడ్డో ఒక పార్టీలో ఉంటాం, ఆ పార్టీ భవిష్యత్తు. మరి ఆ నిబద్ధత లేకపోతే ఎమ్మెల్సీ విప్ ఇచ్చి మళ్ళా నాకు టికెట్ ఇచ్చారంటే నిబద్ధత ఉంది కాబట్టి ఆ గ్యారంటీ ఉంది. మా కార్యకర్తలకు ఉంది ఆ గ్యారంటీ. నేను మీకు గ్యారంటీ అంటే వాళ్ళు నమ్ముతారు. అందువల్ల నాకు సునాయాసనంగా ఉంటుంది అనేది ఆలోచన. అటని కష్టపడకుండా రిజల్ట్ ఓవరాల్గా మీకు సపోర్ట్ చేశారు అంటే జగన్ డైరెక్ట్ డిసిషన్ కాదంటారా ఇది? అంటే మిమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం డైరెక్ట్ జగన్ డిసిషన్ కాదంటారా? అంటే అదే అధినాయకులే కదా, ప్రాంతీయ పార్టీల అధినాయకులదే కదండి. ఆయన మొత్తం టీంతో చేసుకున్న సర్వేలు ఇవన్నీ చూసిన తర్వాత తన నమ్మకం ఉంటే ఇస్తారు, కానీ నమ్మకం లేకపోతే ఎట్టిస్తారు టికెట్? నమ్మకంతో కదా లాస్ట్ ఎలక్షన్లో కూడా సునీల్కి ఇచ్చారు. ఆయన నమ్మకం చేసిపోయినాడు, దానికి మనం ఏం చేస్తాము? నేను నా ఆలోచనలో 100 మంది చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తారు మీరే సర్వే చూడండి. మేరీ మురళి గారు గెలిస్తే ఏమైనా పొరపాటు చేస్తారని అడగండి, గూడూరు ప్రజలను చెప్తారు. ఓకే. సో ఫైనల్గా సాస్ టీవీ తరఫున మీరు ప్రజలకి అంటే గూడూరు నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచు? నేను అదే చెప్తున్నాను, ఒకటే నినాదం నాది. నిబద్ధతగా ఉంటా, నిబద్ధతగా ఉంటాను. నేను నమ్మి సహాయం చేసిన వాళ్ళకి ద్రోహం చేసే అలవాటు లేదు. నాకు ఇంత భవిష్యత్తు ఇచ్చిన మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఆరాధించే దైవంతో సమానము. అట్లాంటి దైవానికి ఏ రాంగ్ ఏ పొరపాటు కూడా నెగటివ్ ఆలోచనలు అనేటివి రానేను. అదే రకంగా నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి గూడూరు ప్రజలందరూ కూడా నేను ఒకటే పదే చెప్తున్నా, సంస్కారమైనటువంటి రాజకీయం ఇస్తాను, నిబద్ధ కూడినటువంటి రాజకీయం ఇస్తాను. పొరపాట్లు అనేటివి అటు ఇటు ఆ పార్టీలో ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో దూకడం ఇట్లాంటి వాతావరణం నేను గూడూరు ప్రజలకి మా నియోజకవర్గ ప్రజలకి ఇవ్వను. నిబద్ధత ఇంకా చెప్పాలంటే తుది శ్వాస ఉన్నంత వరకు ఒకటే పార్టీ, వేరే ఆలోచనే లేదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో వన్ సైడ్ వార్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైనా సరే అది వన్ సైడ్ వారే అంటున్నారు. సో ఇది వాటి ర్యాండమ్ విత్ రిహాన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. నమస్తే.